Hi friends, welcome to the database and SQL course. మన ఫస్ట్ సెషన్లో డేటాబేస్ బేసిక్స్ నేర్చుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటి, డేటా సెట్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ అన్నీ నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసే ముందు ఈ బేసిక్స్ అన్నీ తెలిస్తేనే మనకి ఎస్క్యూఎల్ ఈజీగా అర్థమవుతుంది కదా. ఈ బేసిక్స్ అన్నీ తెలుసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ వాట్ ఈస్ డేటాబేస్, డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి చూద్దాం. డేటా ఈజ్ ఎనీథింగ్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ టెక్స్ట్, నంబర్స్ ఆర్ మల్టీమీడియా లైక్ ఇమేజెస్, సౌండ్స్ అండ్ వీడియోస్. సో ఈ వరల్డ్లో ప్రతిదీ డేటానే. అంటే మనం సెండ్ చేసే ఒక మెసేజ్ డేటా, మనం షేర్ చేసే ఒక ఇమేజ్ కానీ, ఒక సాంగ్ కానీ, ఒక వీడియో కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కన్వర్జేషన్ కూడా డేటానే. ఓకే. సో మనం ఇంకొకరికి వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నాము అంటే అది కూడా డేటానే. సో మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇమేజెస్ కానీ, ఆ, ఏదైనా సాంగ్స్ కానీ షేర్ చేస్తున్నామంటే అది కూడా డేటానే. సో యూట్యూబ్లో మనం పోస్ట్ చేసే లేదా మనం చూసే ప్రతి వీడియో కూడా డేటానే. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను డేటా. సో ఇట్ కెన్ బి ఎ స్ట్రింగ్, టెక్నాలజీ అనే వర్డ్ ఒక స్ట్రింగ్. 2343589, సో ఇట్స్ ఎ నెంబర్, ఇది కూడా డేటానే. సో 2022-9/20, సో దిస్ ఈజ్ ఎ డేట్ రైట్, ఇది కూడా డేటానే. సో ఇవే కాదు, మనం పోస్ట్ చేసే ఆర్ మనం షేర్ చేసే ఇమేజెస్, సౌండ్స్, వీడియో, ఎవ్రీథింగ్ డేటానే. ఓకే. సో అలాంటప్పుడు డేటా సెట్ అంటే ఏంటి? సో డేటా సెట్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. సో డేటాకి డేటా సెట్కి ఏంటంటే డేటా కెన్ బి ఎనీథింగ్ అన్నమాట. బట్ డేటా సెట్ అంటే అలా కాదు, ఒక స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మన మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న డేటా మొత్తాన్ని ఒక ఒక సెట్గా ఆర్గనైజ్ చేసి, అంటే ఇప్పుడు సపోజ్ మనం ట్విట్టర్ తీసుకుందాం, లేదంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. అందులో మనం కంటెంట్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, అదంతా డేటానే, బట్ డేటా సెట్ కాదు. సో డేటా సెట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఆ ఆర్గనైజేషన్ డేటా, సో ఎంప్లాయీస్ డేటా, సపోజ్ ఎంప్లాయీస్ డేటా తీసుకుంటే ఎంప్లాయీస్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. ఒక ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది, ఆ ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది, ఎంప్లాయీకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎంప్లాయీకి హైర్ డేట్ ఉంటుంది, ఎంప్లాయీకి సాలరీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అతని ప్రాపర్టీస్. అంటే ఇదంతా రిలేటెడ్ డేటా కదా. సో ఆ ఎంప్లాయీ రిలేటెడ్ డేటా అండ్ స్ట్రక్చర్డ్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఒక చోట, ఎంప్లాయీ నేమ్ ఒక చోట, ఎంప్లాయీ సాలరీ ఒక చోట, ఇలా ఒక్కొక్క డాక్యుమెంట్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. సో ఆర్గనైజ్డ్ కాదు అదంతా, ఎక్కడెక్కడో డేటా ఉంది. సో దాన్నంతా మనం యూజ్ చేసుకోగలమా? చేసుకోలేం. ఎందుకంటే సో ఏ ఎంప్లాయీ నేమ్ ఎక్కడుందో, ఏ ఎంప్లాయీ సాలరీ ఎక్కడుందో, అసలు వాటికి లింక్ ఏంటో ఇదంతా తెలియదు మనకి. అదే వాటన్నిటిని ఒక స్ట్రక్చర్లో, ఇప్పుడు నేను ఇక్కడ పిక్చర్లో చూపించినట్లు ఆ డేటా మొత్తాన్ని ఒక ఒక స్ట్రక్చర్డ్ కలెక్షన్లో పెట్టామంటే అప్పుడు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇట్ కెన్ బి ఆర్గనైజేషన్ డేటా, ఇట్ కెన్ బి ఏ కస్టమర్ డేటా, ఇట్ కెన్ బి ఏ సేల్స్ డేటా, ఎనీ డేటా. సో అబౌట్ సమ్ పర్టికులర్ ఎంటిటీ ఆర్ అబౌట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే. ఆ రిలేటెడ్ డేటాను అంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టాము అంటే దాన్ని ఒక డేటా సెట్ అంటారు. సపోజ్ ఇక్కడ నేను ఒక టేబుల్ ఉంది ఇక్కడ, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఏజ్, ఈమెయిల్ అండ్ ఫోన్. సో దీస్ ఆర్ కస్టమర్ డీటెయిల్స్. ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్ని నేను ఒక ఫామ్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో దీన్ని చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ చూస్తే జాన్ అనే కస్టమర్ ఉన్నాడు. సో అతని కస్టమర్ ఐడి ఏంటి, అతని ఏజ్ ఎంత, అతని ఈమెయిల్ ఐడి, అతని ఫోన్ నంబర్, ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అదే ఇలా ఒక స్ట్రక్చర్డ్ కలెక్షన్ కాకుండా ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ ఉంటే మనం చెప్పలేం కదా. సో జాన్ ఈమెయిల్ ఐడి ఏదో, స్మిత్ ఈమెయిల్ ఐడి ఏదో మనకు తెలీదు. సో ఇలా స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఉన్న దాన్ని ఒక డేటా సెట్ అంటారు.
సో ఇదే కాదు, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది నా దగ్గర, ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. ఆ ఫైల్‌లో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. సో ఇలా ఉన్నా దిస్ ఈజ్ ఇన్ రీడబుల్ ఫార్మాట్, రైట్? ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్, సాలరీ, ఏజ్, డిపార్ట్మెంట్, హిస్ లొకేషన్ అన్నీ ఇక్కడ డీటెయిల్డ్‌గా ఉన్నాయి. సో ఇది కూడా స్ట్రక్చర్డ్ కలెక్షనే. సో మన దగ్గర ఉన్న డేటాని ఒక స్ట్రక్చర్‌లో ఆర్గనైజ్ చేస్తూ ఒక చోట పెట్టాము అంటే దాన్ని ఒక డేటా సెట్ అంటారు. ఓకే? అర్థం చేసుకోండి. డేటా కెన్ బి ఎనీథింగ్. సో నేను చెప్పాను కదా! ఇద్దరు మనుషుల మధ్య జరిగే కన్వర్జేషన్ కూడా డేటానే. ఓకే? బట్ డేటా సెట్ కాదు. డేటా సెట్ అలా కాదు. డేటా సెట్ అంటే స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే? నౌ ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. Okay, database is a system that allows users to store, organize and analyze data. It is an organized collection of data stored in multiple related data sets. Okay, సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డేటా సెట్ అంటే ఏంటో చూసాం. ఓకే, బట్ అలాంటి డేటా సెట్స్ అన్నీ కలిపి ఒక చోట ఉన్నాయనుకోండి. సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చూసాం. అక్కడ ఏముంది, జస్ట్ ఎంప్లాయీ, ఎంప్లాయీ డేటా మాత్రమే ఉంది. సో మన దగ్గర ఆ డేటా మాత్రమే ఉంటే సరిపోదు గదా! సపోజ్ నా దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేము, సాలరీ, అతని డిపార్ట్మెంట్ నంబర్, అతని లొకేషన్ ఐడీ ఉన్నాయి. సో నాకు ఈ డీటెయిల్స్‌తో మాత్రమే నేను ఒక ఆర్గనైజేషన్‌ని రన్ చేయలేం. ఓకే, నాకు ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలి. సపోజ్ హిస్ డిపార్ట్మెంట్ నేమ్, హిస్ లొకేషన్ నేమ్, హిస్ మేనేజర్ నేమ్. ఓకే, ఇంకా అతను వర్క్ చేసే కంట్రీ, అతను వర్క్ చేసే రీజియన్. ఓకే, అతని హైరింగ్ డీటెయిల్స్. ఓకే, ఇలా చాలా డీటెయిల్స్ కావాలి ఎంప్లాయీదంతా. సో అవన్నీ ఒకే డేటా సెట్లో పెట్టడానికి నాకు కుదరకపోవచ్చు కదా! సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ డేటాని స్ప్లిట్ చేస్తాను. సో ఇంటూ మల్టిపుల్ డేటా సెట్స్‌గా. సపోజ్ ఇక్కడ ఈ పిక్చర్‌లో చూస్తే మీరు ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటా సెట్‌గా ఇక్కడుంది. డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా సెట్‌గా ఇక్కడుంది. లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా సెట్‌లో ఉంది. అతని మేనేజర్ హైరార్కీ ఇంకో డేటా సెట్‌లో ఉంది. సో అతని సాలరీ గ్రేడ్, అతని మినిమమ్ సాలరీ, మాక్సిమం సాలరీ ఇవన్నీ ఒక డేటా సెట్‌లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇండిపెండెంట్ డేటా సెట్స్. ఓకే, సో ఇలాంటివి రిలేటెడ్ డేటా సెట్స్ అన్నిటినీ నేను ఒక చోట పెట్టాను అంటే అది ఒక డేటాబేస్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే డేటాబేస్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ అల్లోస్ యూజర్స్ టు స్టోర్ ద డేటా. సో ఈ డేటాబేస్లో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయొచ్చు. అంటే ఈ డేటా సెట్స్ అన్నిటినీ మనం డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు. అట్లే దీన్ని ఆర్గనైజ్ అండ్ అనలైజ్ డేటా అంటే, ఆర్గనైజ్ అంటే ఏంటి, నేను ఈ డేటాని కావాలంటే అప్డేట్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా. ఎప్పుడైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు ఈ డేటాని. నాకు ఈ డేటా అవసరం లేదనుకున్నప్పుడు నేను ఈ డేటాని రిమూవ్ ఆర్ డిలీట్ చేయొచ్చు. సో ఐ కెన్ స్టోర్ ద డేటా, ఐ కెన్ ఆర్గనైజ్ ద డేటా అండ్ అనలైజ్ ద డేటా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, లేదా ఒక ఆర్గనైజేషన్ ఒక బిజినెస్‌ని రన్ చేస్తుంది. సో వాళ్ళు ఆ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేయాలి. సపోజ్ మన సేల్స్ ఒకటి తీసుకున్నామంటే మనకి ఒక రీటైలర్ ఉన్నాడు. వాడు చాలా ఐటెమ్స్ సేల్ చేస్తా ఉంటాడు. బట్ ఆహ్, ఏ ఐటెమ్ ఎక్కువగా సేల్ అవుతుంది, మళ్ళీ ఆ ఐటెమ్ వాడు తెప్పించుకోవాలి కదా స్టోర్‌కి. సో ఇలాంటి డెసిషన్స్ అన్ని బిజినెస్ తీసుకోవాలి అంటే వాళ్ళకి డేటా కావాలి. అంటే ఇప్పుడు ఆ సేల్స్ టేబుల్‌లో చూసాడంటే వాడికి అర్థమైపోతుంది. ఏ డేటా కావాలి, ఏ ఐటెమ్ ఎక్కువ సేల్ అవుతుంది, దాన్ని మళ్ళీ క్వాంటిటీ ఎన్ని తెప్పించాలి అని జెప్పి. సో, అదొక్కటే కాదు, అది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో, అలా మన దగ్గరున్న మా మనం ఏదైనా బిజినెస్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, ఓకే, ఓహ్, నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా ఖచ్చితంగా మన దగ్గరున్న ఇన్‌పుట్ డేటాని అనలైజ్ చేయాలి కదా! సో, ఇలా అనలైజ్ చేయాలన్నా కూడా డేటాబేస్ చాలా యూజ్ అవుతుంది. సో అర్థమవుతుంది కదా! డేటాబేస్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ అలో యూజర్స్ టు స్టోర్ ద డేటా, టు ఆర్గనైజ్ ద డేటా అండ్ టు అనలైజ్ ద డేటా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ రిలేటెడ్ డేటా సెట్స్. సపోజ్ మీరు ఎంప్లాయీ డేటాబేస్ తీసుకున్నారంటే, సో నాకు ఇలా 5 టేబుల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో అలా కాకుండా ఎంప్లాయీ టేబుల్ ఒకటుంది. సో ఆర్గనైజేషన్ సేల్స్ డేటా టేబుల్ ఇంకొకటుంది. ఓకే, సో ఇవి 2 కాకుండా స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్ ఒకటుంది.
సో ఒక డేటాబేస్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా సెట్స్ ఉన్నాయంటే నాకు యూజ్లెస్ కదా. సో అందుకే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో మీరు చూసారంటే మల్టిపుల్ రిలేటెడ్ డేటా సెట్స్. సపోజ్ ఇక్కడ ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి ఒక రిలేషన్ ఉంది, ఎంప్లాయీకి అతని హైరార్కీ ఒక రిలేషన్ ఉంది. అలా కాకుండా ఎంప్లాయీ టేబుల్, సేల్స్ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్ ఇవన్నీ ఒక చోట ఉంటే వాటి మధ్య రిలేషన్ ఉండదు. సో డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా సెట్స్ where the data can be stored, it can be organized and it can be analyzed. ఓకే, అర్థమవుతుంది కదా. డేటాబేస్లో ఉన్న డేటా సెట్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇలా ఇలా ఇటువంటి టేబుల్స్లో మనం డేటా ఎంతైనా మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ చేయొచ్చు. ఓకే, అవసరమైనప్పుడు డేటాని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. నా బిజినెస్ పర్పస్ కోసం నేను ఈ డేటాని అనలైజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయీ టేబుల్ ఉన్నారు, ఇందులో నేను టాప్ 3 సాలరీస్ చూడాలి అంటే హైయెస్ట్ సాలరీ వస్తున్న ఎంప్లాయీ డీటెయిల్స్ చూడాలి. సో అలాంటప్పుడు నేను అనలైజ్ చేయాలంటే ఈ డేటాబేస్ మీద ఒక క్వరీ రాయొచ్చు కదా. సో అలా అనాలిసిస్ కూడా ఈ డేటాని మనం యూజ్ చేస్తాం, అనాలిసిస్కే యూజ్ చేస్తాం. ఓకే, మనం డేటా స్టోర్ చేస్తున్నామంటే ఏదో అనవసరంగా చేయం కదా. సో ఎప్పుడో ఫ్యూచర్లో యూజ్ అవుతుందని మనం ఏం డేటా ఇక్కడ చేయం. మన బేస్డ్ ఆన్ మన నీడ్స్, అంటే మన అనాలిసిస్ నీడ్స్ కోసమే ఈ డేటాని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ డేటాబేస్. ఓకే, నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మ్యాచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నాట్ ఇన్ ఎ ప్యూర్ టెక్నికల్ టర్మ్స్, బట్ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో యూజెస్ ఆఫ్ డేటాబేస్ అంటే డేటాబేసెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. సో ఎక్కడ యూజ్ చేస్తారు డేటాబేస్ని? ఎవ్రీవేర్. అసలు డేటాబేస్ లేకపోతే ఈ వరల్డ్ రన్ అవ్వదు. ఓకే, సపోజ్ నాకు a database can handle huge amounts of data. నాకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్, బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక చిన్న అప్లికేషన్ తీసుకుందాము, ఒక స్విగ్గీ యాప్ తీసుకుందాం. సో స్విగ్గీ యాప్ అనేది ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో ఇండియాలో ఉంది. సో ఎన్ని ఆర్డర్స్ పెడతా ఉంటారు రోజు, ఎన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, ఎన్ని ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఫుడ్ బాగుందా, డెలివరీ బాగుందా అని. సో ఇక్కడ ప్రతిదీ ఒక ట్రాన్సాక్షనే కదా. సో మీరు ఆర్డర్ చేస్తేనే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది డేటాబేస్లో. సో ఆర్డర్ డెలివరీకి రెడీగా ఉందా, డెలివరీ అయిపోయిందా, పేమెంట్ కంప్లీట్ అయిందా, ఇలా ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఒక రికార్డుగా డేటాబేస్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని 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 స్టేట్స్ ఉన్నాయి, సో ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ 150 crore పాపులేషన్ ఉంది. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి రోజుకి. సో అన్ని ట్రాన్సాక్షన్స్ స్టోర్ చేయాలి అంటే డెఫినెట్గా ఎక్కడ ఒక ఫైల్స్లోనో ఎక్కడన్నా చిన్న అప్లికేషన్లోనో చేయలేము కదా. సో డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని. సో డేటాబేస్ కెన్ హ్యాండిల్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, కెన్ బి మిలియన్స్ ఆర్ బిలియన్స్, ఈవెన్ మోర్ దెన్ దట్. ఓకే, అండ్ ఈజీ టు కంబైన్ డిఫరెంట్ డేటా సెట్స్. సపోజ్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, అక్కడ 5 డేటా సెట్స్ చూపించాను మీకు. సో ఎంప్లాయీ డేటా సెట్, డిపార్ట్మెంటు, లొకేషను, హైరార్కీ, శాలరీస్ కదా. సో ఇవన్నీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు ఒక్కొక్క దగ్గర ఉందనుకోండి. సపోజ్ ఇంతకుముందు కాలంలో ఈ డేటా అంతా ఫైల్స్లో మేనేజ్ చేసేవాళ్ళు, బుక్స్లో, ఫైల్స్లో. సో అలాంటప్పుడు ఆ, ఇప్పుడు ఒక ఎంప్లాయీ రిలేటెడ్ డీటెయిల్స్ ఒక చోట ఉన్నాయి, అతని పేరు, అతని ఐడి, అతని డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి. అతని సాలరీ డీటెయిల్స్ ఇంకో బుక్లో ఉన్నాయి. అప్పుడు నేను ఏ ఏ ఏ ఎంప్లాయీ సాలరీ ఎంతో చూడాలి అంటే 2 బుక్స్ రెఫర్ చేయాలి, అంటే మాన్యువల్గా సెర్చ్ చేయాలి. లేదా ఫైల్స్లో ఉన్నాయనుకోండి, ఫైల్స్లో ఉన్నా కూడా మన టెక్స్ట్ ఫైల్స్లో ఉన్నాయనుకోండి, టెక్స్ట్ ఫైల్స్లో ఉన్నా కూడా నేను అంతే సెర్చ్ చేసుకోవాలి వెళ్ళి. సో ఈ ఎంప్లాయీ ఐడి తీసుకొని ఇంకొక ఫైల్లోకి వెళ్ళి ఆ ఎంప్లాయీ ఐడి కాపీ పేస్ట్ చేసి సెర్చ్ సెర్చ్ బార్లో సో అతని సాలరీ ఎంతో చూడాలి. సో అది మాన్యువల్ ప్రాసెస్, చాలా కష్టం కదా. అదే ఇక్కడ నేను ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ టేబుల్కి ఆర్ ఎంప్లాయీకి సాలరీ టేబుల్కి ఒక రిలేషన్ పెడతాను. అప్పుడు జస్ట్ నేను చెప్తాను ఫెచ్ ద సాలరీ వేర్ దిస్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు అని చెప్పి. సో ఇలా నా దగ్గర ఉన్న మల్టిపుల్ డేటా సెట్స్ నుంచి నేను డేటా తీసుకురావాలి అంటే డేటాబేస్లో చాలా ఈజీ
కదా! అదే ఫైల్స్‌లోను, బుక్స్‌లోను ఇంకో చోట ఉంటే కష్టం గదా! సో, ఇది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డేటాబేస్. సో, వీ కెన్ ఈజీలీ కంబైన్ డిఫరెంట్ డేటా సెట్స్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే. అండ్ అనలైజ్ ద డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. ఇది ఆల్రెడీ చెప్పాను. సో, డెఫినెట్‌లీ మనం ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే, ఆ బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అంటే, మంచి డెసిషన్స్ తీసుకోవాలి. సరైన డెసిషన్స్ తీసుకోవాలి. సో, ఆ డెసిషన్స్ జస్ట్ లైక్ అట్లా మనం ఊహించుకోనో, లేదంటే వేరే వాళ్ళని అడిగో డెసిషన్స్ తీసుకోలేం గదా! మన దగ్గరున్న డేటాని అనలైజ్ చేసి, బేస్డ్ ఆన్ ద ఇన్‌పుట్స్, ఓకే, మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. సో, అలా బేస్డ్ ఆన్ ఇన్‌పుట్స్ అంటున్నాం గదా! ఆ ఇన్‌పుట్ డేటా ఎక్కడుంటది మనకి? ఒక డేటాబేస్‌లో ఉంటే నేను దాన్ని క్వరీ చేసి, ఆ డేటాని అనలైజ్ చేసి ఐ కెన్ టేక్ డెసిషన్స్, రైట్? సో, దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్ ఈస్ బ్యాక్ ఎండ్ ఫర్ మెనీ అప్లికేషన్స్. సో, ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకి. సపోజ్ మనం 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాము. రిజల్ట్స్ కోసం ఏం చేస్తాము? సో, మనకి ఒక హాల్ టికెట్ నంబర్ ఉంటది. అది ఎంటర్ చేస్తేనే మనం కంప్యూటర్‌లో ఏదన్నా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఆహ్, ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ఇవ్వగానే మనకి మార్క్స్ చూపిస్తది. సో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీకు డేటా అక్కడ కనిపించట్లేదు ఫ్రంట్ ఎండ్‌లో. మీకొక ఇంటర్నెట్ బ్రౌజర్ కనిపిస్తుంది. అక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. జస్ట్ పాపప్ అవుతుంది. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయమని. ఎంటర్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. సో, ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. బట్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు గదా! సో, బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్. సపోజ్ 10థ్ క్లాస్ ఒక స్టేట్‌లో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ అయిన స్టూడెంట్స్ మొత్తం డేటా అంతా ఒక డేటాబేస్‌లో ఉంటది. సో, మనం ఫ్రంట్ ఎండ్‌లో ఒక స్టూడెంట్ మార్క్స్ తెలుసుకోవాలంటే అతని హాల్ టికెట్ ఐడీ ఇస్తాం గదా! అప్పుడు బ్యాక్ ఎండ్‌లో క్వెరీ రన్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ టేబుల్ వేర్ హిస్ హాల్ టికెట్ నంబర్ ఈక్వల్స్ టు మనం ఎంటర్ చేసిన హాల్ టికెట్ నంబర్. ఈ క్వెరీ రన్ అయ్యి అతని మార్క్స్ మనకు ఫెచ్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో చూపిస్తుంది. సో, ఇదొక్కటే కాదు, ఒక స్టూడెంట్స్ అప్లికేషన్ గాదు, ఎక్కడైనా గూడా అంతే. సో, ఇప్పుడు మనం ఒక మూవీ టికెట్ బుక్ చేయాలన్నా అంతే. సో, అట్లే ఒక రైల్వే ఆర్ బస్ టికెట్ ఆర్ ఏరోప్లేన్ టికెట్ బుక్ చేయాలన్నా కూడా ప్రతి దానికి కూడా బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్ ఉంటేనే మనం ఫ్రంట్ ఎండ్‌లో దాన్ని ఆపరేట్ చేయగలం. సో, డేటా ఈజ్ యూజ్డ్ ఎవ్రీవేర్. డేటాబేస్ ఈజ్ ఎ బ్యాక్ ఎండ్ ఫర్ మెనీ అప్లికేషన్స్, రైట్? అండ్ ఈజీ టు షేర్ ద డేటా. అంతే కదా! సో, ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఎగ్జాంపులే చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో లైక్ డేటా షేరింగ్. నా దగ్గర డేటా అంతా ఉంది. స్టూడెంట్స్ డేటా అంతా. దాన్ని నేను పర్టిక్యులర్ స్టూడెంట్స్‌కి షేర్ చేయాలి అంటే డెఫినెట్‌గా నేను డేటాబేస్‌లో పెట్టుకుంటాను. దాని మీద ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాను. సో, స్టూడెంట్ ఎక్కడో ఉంటాడు. డేటాబేస్ ఇక్కడ నా దగ్గర ఉంది. ఓకే. మీన్స్ ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ అయితే ఈ డేటాని స్టోర్ చేస్తుంటదో వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటది. బట్ ఆ డేటాని షేర్ చేస్తున్నాం గదా! జస్ట్ హాల్ టికెట్ నంబర్ కొట్టగానే అతనికి ఆ మార్క్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో, దిస్ ఈజ్ లైక్ డేటా షేరింగ్ కూడా గదా! ఓకే. అలా కాదు. ఇప్పుడు ఒకే ఆర్గనైజేషన్‌లో 2 టీమ్స్ ఉన్నాయి. ఓకే. సో, 2 టీమ్స్ పనిచేస్తున్నాయి. సో, ఒక టీమ్ లోడ్ చేసే డేటాని ఇంకొక టీమ్ యూజ్ చేసుకోవాలి. సో, ఎలా పాసిబుల్ అవుతది? సో, డేటా షేరింగ్ అనేది లేకపోతే, సో, ఒక టీమ్ లోడ్ చేసే డేటాని ఇంకొక టీము యూజ్ చేసుకోవాలి కదా! సో, టీమ్ 1 ఈజ్ షేరింగ్ డేటా విత్ టీమ్ 2 అండ్ టీమ్ 2 ఈజ్ యూజింగ్ దట్ డేటా. సో, డేటాబేస్ లేకుండా ఇది జస్ట్ బై కన్వర్జేషనో, బై ఫైల్సో ఉంటే కష్టం గదా! సో, డేటాబేస్ ఉంటే ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా సరే ఈజీగా షేర్ చేయొచ్చు. అలాగే డేటా సెక్యూరిటీ. సో, వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్‌కైనా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటాని వేరే వాళ్ళు స్టీల్ చేస్తే అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆర్ దొంగిలిస్తే చాలా ఇబ్బందవుతుంది. సో, సపోజ్ ఒక మనదొక బ్యాంక్ అకౌంట్ ఉంది. సో, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇంకొక కస్టమర్ గాని, సమ్ అదర్ పర్సన్ గాని చూస్తున్నాడు అంటే దట్ ఈస్ నాట్ గుడ్. రైట్? నీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది వేరే పర్సన్ చూస్తున్నాడంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీ కెన్ మిస్‌యూజ్ కదా! సో, మన మన బ్యాంక్ డేటాబేస్‌లో మన డేటా ఉంది. మన అకౌంట్ డేటా ఉంది అంటే అది చాలా సెక్యూర్డ్‌గా ఉండాలి. కదా! సెక్యూరిటీ లేకపోతే అందరూ యాక్సెస్ చేసుకుంటే ఏమవుతది? మీకు తెలుసు. సో,
ఒక ఆర్గనైజేషన్ గాని, ఇట్ కెన్ బి ఎ బ్యాంక్, ఇట్ కెన్ బి ఎ రిటైలర్, ఓకే. ఇట్ కెన్ బి ఎ ఆర్గనైజేషన్, ఎనీథింగ్. ఓకే. వాళ్ళు డేటా స్టోర్ చేస్తున్నారంటే ఆ డేటాకి సెక్యూరిటీ ఉంటది. సో ఓన్లీ డేటా అంతా డేటాబేస్‌లో స్టోర్ అయిన తర్వాత దే కెన్ డిఫైన్ యాక్సెస్ కంట్రోల్స్. దట్ మీన్స్ ఈ పర్సన్ మాత్రమే ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలడు. ఈ పర్సన్ మాత్రమే ఈ టీమ్ మాత్రమే ఇందులో డేటా లోడ్ చేయగలదు. డేటా ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ చేయగలదు. సో ఇలా యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ డిఫైన్ చేస్తారు డేటాబేస్ మీద. సో ఎవరు పడితే వాళ్ళు ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి లేదంటే అప్డేట్ డిలీట్ చేయడానికి కుదరదు. సో మనం ఈ డేటాబేస్లో డేటా ఉంది అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ అన్ని అప్లై చేయొచ్చు. అదే ఒక ఫైల్లోనో ఒక బుక్లోనో డేటా ఉంటే ఈ డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కష్టం అనట్లేదు, బట్ ఇంపాసిబుల్ అనట్లేదు, బట్ కష్టం కదా వెన్ కంపేర్ టు డేటాబేస్ కదా. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేసెస్. అందుకే ప్రతి ఆర్గనైజేషన్ కూడా డెఫినెట్గా ప్రతి అప్లికేషన్కి డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో నౌ వాట్ ఈజ్ ఆర్డిబిఎంఎస్? సో డేటా అంటే ఏంటో చూసాము, డేటాబేస్ అంటే ఏంటో చూసాము, డేటాబేస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూసాము. ఇప్పుడు వాట్ ఈజ్ ఆర్డిబిఎంఎస్ చూద్దామా? సో ఆర్డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అంటే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దాం. A relational database is a database that stores the data in table form containing columns and rows. సో మీ అందరికీ తెలుసు డేటాబేస్లో ఏముంటాయంటే టేబుల్స్ అని టక్కని చెప్తారు. సో a relational database is a database that stores the data in the form of tables which contains rows and columns. ఓకే. సో రిలేషనల్ డేటాబేస్లో ఏముంటాయి? టేబుల్స్ ఉంటాయి, అందులో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. బట్ ఇందులో ఉండే టేబుల్స్ అన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఎంప్లాయీ డేటాబేస్ తీసుకుంటే అందులో ఒక ఎంప్లాయీ టేబుల్, ఒక సేల్స్ టేబుల్, ఒక స్టూడెంట్స్ టేబుల్, ఒక పేషెంట్ టేబుల్, ఇలా రకరకాలుగా ఉంటే వేస్ట్ కదా. ఆ డేటాని మనం ఏం యూజ్ చేసుకోలేం, అనలైజ్ చేసుకోలేం. అదే ఒక ఎంప్లాయీ డేటాబేస్లో ఒక ఎంప్లాయీ టేబుల్, ఒక డిపార్ట్మెంట్ టేబుల్, ఒక లొకేషన్ టేబుల్, ఒక సాలరీ టేబుల్, ఒక హైరార్కీ టేబుల్, ఇట్లా అన్ని రిలేటెడ్ డేటా సెట్స్ ఉన్నాయనుకోండి. సో మనం డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా రిలేషనల్ డేటా సెట్స్ అన్నీ ఒక చోట ఉంటే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఓకే. సో ఇందులో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ వేర్ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. Now, RDBMS is a system used to store, manage, query, and retrieve the data stored in the relational databases. సో ఈ రిలేషనల్ డేటాబేసెస్లో స్టోర్ అయి ఉన్న డేటాని ఈ రిలేషనల్ డేటాబేసెస్లో డేటాని స్టోర్ చేయాలన్నా, అందులో ఉన్న డేటాని అప్డేట్, ఇన్సర్ట్, డెలీట్ అంటే మాడిఫై చేయాలన్నా, సో అందులో ఉన్న డేటాని యాక్సెస్ క్వరీ చేసుకోవాలన్నా, ఆ, అందులో ఉన్న డేటాని రిట్రీవ్ అంటే యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా సో మనకు ఒక సిస్టమ్, ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కమాండ్స్ ఏదో ఒక సంథింగ్ కావాలి కదా. జస్ట్ నువ్వు స్టోర్ అంటానే డేటా స్టోర్ అయిపోదు కదా, నాకు ఈ డేటా ఫెచ్ అంటానే ఫెచ్ రాదు కదా. సో ఇలా డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, దాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, సో వీ నీడ్ సంథింగ్. ఓకే. సో దట్ సిస్టమ్ ఈజ్ RDBMS. RDBMS is a system used to store the data, used to manage the data, used to access the data, used to retrieve the data that is stored in the relational databases. Okay. So the RDBMS provides an interface between user applications and the database. Okay. సో నేను ఒక యూజర్ ఉన్నాను, డేటా సమ్ డేటాబేసెస్లో స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు దానికి నాకు మధ్య రిలేషన్ లేదు, నేను దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? డేటా అక్కడ ఉంది, ఐఎమ్ ఏ యూజర్, బట్ హౌ టు యూజ్ ఇట్? నాకి ఆ డేటాబేస్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ కావాలి కదా. సో దట్ ఇంటర్ఫేస్ ఈజ్ ద RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఆర్ ఒక అప్లికేషన్ ఉంది, ఒక డేటాబేస్ ఉంది. సపోజ్ మన 10th క్లాస్ మార్క్స్ అప్లికేషనే మళ్ళీ తీసుకుందాం. సో అక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వచ్చి జస్ట్ ఒక ఇంటర్నెట్ బ్రౌజరు, ఒక వెబ్సైట్, బట్ బ్యాక్ ఎండ్ ఏంటి? డేటాబేస్. సో ఈ ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషను ఆ డేటాబేస్కి ఆ డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేయాలంటే ఆ రెండిటికి మధ్య ఒక కనెక్షన్ ఉండాలి. దట్ ఈస్ RDBMS. ఓకే. సో RDBMS యాక్ట్స్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్, application and database, like that. Okay. So list of RDBMS systems.
సో మనకి కరెంట్ మార్కెట్లో ఉన్న ఫేమస్ డేటాబేసెస్ అంటే ఏంటివి? ఒరాకిల్, మైసీక్వెల్, టెరాడేటా, ఎస్క్యూఎల్ సర్వర్, పోస్ట్ గ్రే సీక్వెల్, వర్టికా, ఐబిఎం DB2, స్నోఫ్లేక్. సో ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్న డేటాబేసెస్. అంటే ప్రతి కంపెనీ ఒకే డేటాబేస్ని యాప్ చేసుకోవాలని లేదు. సో బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్, ఓకే, based on the skill set of their employees, okay, they can go for any database like it can be a Oracle, it can be a MySQL, okay, ఏదైనా ఆప్ చేసుకోవచ్చు. సో చివర్లో ఉన్నది స్నోఫ్లేక్, ఇట్స్ ఎ క్లౌడ్ డేటాబేస్. సో ఇంతవరకు ఏంటంటే ఇంతకుముందు అంతా ఆన్ ప్రెమిస్ డేటాబేస్ యూజ్ చేసేవాళ్ళు. ఈ పైనవన్నీ ఆన్ ప్రెమిస్ డేటాబేసెస్. అంటే సమ్వేర్ మనం ఈ ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు చాలా కావాలి. అంటే ఆ డేటాబేస్‌కి ఒక క్లయింట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒక ఒక డ్రైవర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే ఇదంతా ఉంది. బట్ ఇప్పుడేంటంటే ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ మూవింగ్ టు క్లౌడ్. సో లైక్ దట్ డేటాబేసెస్ ఆర్ ఆల్సో మూవింగ్ టు క్లౌడ్. సో డేటా అంతా ఒక క్లౌడ్‌లో ఉందనుకోండి. మనం జస్ట్ బ్రౌజర్‌కెళ్ళేసి ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. బై యూజింగ్ యువర్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ మీరు ఆహ్, ఆహ్, ఆ క్లౌడ్ అప్లికేషన్‌కి ఆర్ క్లౌడ్ డేటాబేస్‌కి లాగిన్ అయ్యి, ఓకే, అక్కడ క్వెరీస్ రన్ చేస్తే మీకు డేటా వస్తది. సో స్నోఫ్లేక్ ఈజ్ ఏ క్లౌడ్ డేటాబేస్. ఆల్ అబోవ్ ఆర్, as of now, they are on-premise databases. In future, they may go to cloud as well. Okay. సో ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫేమస్ డేటాబేస్ సిస్టమ్స్. సో వాట్ ఈస్ ద టేబుల్? ఓకే. రోజు మీరు వింటూ ఉంటారు టేబుల్ 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 అని. బట్ వాట్ ఈస్ టేబుల్? ఓకే, ఎప్పుడైనా థింక్ చేశారా? సో టేబుల్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఎంట్రీస్ వేర్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో డెఫినెట్గా టేబుల్ అనేది ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్. అక్కడ ఏముంటుంది? రిలేషనల్ డేటా ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ప్రాపర్టీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ పర్సన్. ఓకే. సో డేటాబేస్ టేబుల్ is a database objects that stores the related data entries where the data is organized into columns and rows. సో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. సో డేటాబేస్ టేబులే కాదు, మనం ఒక టేబుల్ అంటే ఎలాగ ఇస్తాము? సో అందులో డెఫినెట్గా రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో అందులో ప్రాపర్టీస్ ఉంటాయి. సో సపోజ్ మీరు ఇక్కడ ఉన్న ఒక కస్టమర్ టేబుల్ని చూసారంటే ఇక్కడ కస్టమర్ ప్రాపర్టీస్ ఏంటి? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ ఏజ్, కస్టమర్ ఈమెయిల్, కస్టమర్ ఫోన్ నంబర్. సో పర్టికులర్ కస్టమర్ తీసుకుంటే వాడికి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సపోజ్ చార్లెస్ అనే ఒక పర్సన్‌ని తీసుకుంటే వాడి ప్రాపర్టీస్ ఏంటి? వాడి కస్టమర్ ఐడీ వచ్చేసి 1024, వాడి కస్టమర్ నేమ్ వచ్చేసి చార్లెస్, వాడి ఏజ్ వచ్చేసి 27. సో ఇవన్నీ వీడి ప్రాపర్టీస్. వాడి ఈమెయిల్, ఈ ఫోను. సో ఇదంతా రిలేటెడ్ డేటా. సో ఈ డేటా అంతా ఎలా స్టోర్ అయింది? రోస్ అండ్ కాలమ్స్. సో మీరు ఇక్కడ రోస్ చూసారంటే ఒక రోలో ఏముంటది? ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఒక కాలంలో ఏముంటది? సపోజ్ కస్టమర్ ఐడి కాలంలో తీసుకుంటే మనకు ఉన్న డిఫరెంట్ కస్టమర్ ఐడి, డిస్టింక్ట్ కస్టమర్ ఐడీస్ అన్నీ ఉంటాయి. కస్టమర్ నేమ్ తీసుకుంటే అందులో ఉన్న కస్టమర్ నేమ్ మొత్తం ఉంటది. సో వర్టికల్‌గా ఉన్నవన్నీ కాలమ్స్, హారిజాంటల్‌గా ఉన్నవన్నీ రోస్ ఆర్ రికార్డ్స్. సో రోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ రికార్డ్స్. కాలమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఫీల్డ్స్. సో ఒక రో అంటే ఒక ఎంప్లాయీ రికార్డ్. ఓకే. ఒక కాలము అంటే సో based on the column, it gives distinct details present in that column. It can be a customer name, age, email, phone number. Okay, ఇవన్నీ కాలమ్స్. ఓకే. సో అర్థమైంది కదా డేటా అంటే ఏంటో. ఇట్స్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ కంటైన్స్ రిలేటెడ్ డేటా ఎంట్రీస్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. సో మెటాడేటా. సో మెటాడేటా అంటే ఏంటో చూద్దాం. Metadata is data about data. It gives the information that what data is stored in a table. ఓకే. సో వెరీ సింపుల్గా చెప్పాలంటే మెటాడేటా అంటే లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అనుకోండి. సో మెటాడేటా ఈజ్ మోర్, బట్ ఫర్ నౌ జస్ట్ అజ్యూమ్ మెటాడేటా ఈజ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్. ఓకే. సో ఈ టేబుల్కి మెటాడేటా అంటే ఏం చెప్పాలి మీరు? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఏజ్, ఈమెయిల్ అండ్ ఫోన్. ఓకే. సో ఈ ఫీల్డ్స్ అన్నీ కలిపి మెటాడేటా ఆఫ్ దిస్ టేబుల్ అంటాం. సో ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క మెటాడేటా ఉంటుంది ఇలాగా. సో ఈ మెటాడేటా ఏం చెప్తుంది? డేటా అబౌట్ డేటా. సో కస్టమర్ టేబుల్ అంటున్నాము. కస్టమర్ టేబుల్‌లో ఏం డేటా ఉంది అంటే
డేటా అబౌట్ డేటా, అంటే ఆ టేబుల్లో ఏం డేటా ఉందో మనకి మెటా డేటా చెప్తుంది. సో ఈ టేబుల్లో కస్టమర్ టేబుల్లో ఏం డేటా ఉంది? కస్టమర్ ఐడీస్ ఉన్నాయి, కస్టమర్ నేమ్స్ ఉన్నాయి, ఏజ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది, ఫోన్ ఉంది. సో వీటిని మెటా డేటా అంటాం. ఇట్ ఈస్ గివింగ్ ద డీటెయిల్ అబౌట్ డేటా. నాట్ కంప్లీట్ డేటా అని చెప్పట్లేదు, బట్ ఏం డేటా ఉంది అందులో ఉన్నది, అందులో ఆ టేబుల్లో ఉంది అనేది ఈ మెటా డేటా చెప్తుంది. ఓకే, సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా చోట్ల యూజ్ చేస్తారు ఈ మెటా డేటా అనే వర్డ్. సో నౌ హౌ టు లోడ్ డేటా ఇంటూ డేటాబేస్ టేబుల్స్. ఇంతవరకు చూసాం డేటా అంటే ఏంటో, డేటాబేస్ అంటే ఏంటో, టేబుల్ అంటే ఏంటో చూసాం కదా. సో ఆ టేబుల్లోకి ఆ డేటా అంతా ఎలా వెళ్తుంది? ఇప్పుడు మనం స్టూడెంట్ మార్క్స్ టేబుల్ తీసుకున్నాము అంటే, సో సపోజ్ మోర్ దెన్ 1 lakh పీపుల్, 1 lakh బాయ్స్ ఆర్ 1 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఆ 1 lakh స్టూడెంట్ డీటెయిల్స్ ఆ టేబుల్లోకి ఎలా వెళ్తున్నాయి? సో వెళ్తేనే కదా ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు. సో ఆ డేటాని లోడ్ చేస్తేనే ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలం. సో మనం డేటాబేస్ టేబుల్స్లో డేటాని ఎలా యాడ్ చేస్తాం ఆర్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఓకే, సో వన్ వే ఈజ్ యూజింగ్ మాన్యువల్ ఎంట్రీస్. సో మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్ ఆఫ్ అని చెప్పి ఇస్తాం. సో అలా మాన్యువల్గా డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ జస్ట్ థింక్, సో 1 lakh స్టూడెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే 1 by 1 రికార్డ్ పాసిబుల్లా? నో. ఓకే, సో వాట్ ఆర్ ద అదర్ వేస్? ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ఫైల్స్ యూజింగ్ ఎస్క్యూఎల్ క్లయింట్స్. ఓకే, సో ఎస్క్యూఎల్ క్లయింట్స్ అంటే ఏంటో తర్వాత చెప్తాను, బట్ కొన్ని ఎస్క్యూఎల్ క్లయింట్స్ లైక్ డీబీ యువర్, స్క్విరల్, ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్, టెరాడేటా ఎస్క్యూఎల్ అసిస్టెంట్, టోడ్, ఇవన్నీ ఎస్క్యూఎల్ అసిస్టెంట్స్, ఎస్క్యూఎల్ క్లయింట్స్. సో నాకు డేటా అంతా ఒక ఫైల్లో ఉందనుకోండి. సో నేను ఈ క్లయింట్స్ లాగిన్ అయ్యి ఆ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ టేబుల్లోకి ఇంపోర్ట్ చేయొచ్చు డేటా అంతా ఆ ఫైల్స్ నుంచి. సో దిస్ ఈజ్ వన్ వే. సో అదర్వైజ్ బై యూజింగ్ ఈటీఎల్ టూల్స్ ఆర్ స్క్రిప్ట్స్. సో మీరు ఈటీఎల్ టూల్స్ అనేవి వినే ఉంటారు. సో ఎందుకు యూజ్ చేద్దాము? ఈ డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన ఫార్మాట్లకి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఫైనల్గా ఒక డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్లోకి లోడ్ చేయడానికి ఈ ఈటీఎల్ టూల్స్ యూజ్ చేస్తాం. సో ఇవి కూడా డేటాని స్టోర్ చేస్తున్నాయి. సో లాస్ట్ స్టెప్ చూసారంటే ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఫైనల్గా ఒక డేటాబేస్లోకి డేటాని లోడ్ చేయొచ్చు, మనకు కావాల్సిన ఫార్మాట్లకి కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేయొచ్చు. ఆర్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఏ జావా ప్రోగ్రామ్, ఇట్ కెన్ బి ఏ పైథాన్ ప్రోగ్రామ్, ఇట్ కెన్ బి ఏ స్కాలా ప్రోగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఈ సపోజ్ పైథానే తీసుకున్నామంటే మనకు ఎవ్రీ డేటాబేస్కి పైథాన్ కనెక్టర్స్ ఉన్నాయి కదా. సపోజ్ నేను ఒరాకిల్ లోడ్ చేయాలంటే ఒరాకిల్ కనెక్టర్ ఫర్ పైథాన్ అని ఉంటుంది. సో ఆ పైథాన్ ప్రోగ్రాంలో నేను ఆ పర్టికులర్ ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ అవుతాను. సో ఆ సర్వర్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి సో నేను డేటాని పర్టికులర్ టేబుల్లోకి ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రమ్ ది స్క్రిప్ట్. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లోడింగ్ డేటా ఇంటూ డేటాబేస్ టేబుల్స్. సో మాన్యువల్గా లోడ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్, అంటే టైం టేకింగ్ ప్రాసెస్, నాట్ డిఫికల్ట్. ఓకే, సో నౌ హౌ టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ కదా. సో డేటాని డిఫరెంట్ వేస్లో స్టోర్ చేయొచ్చు, బట్ ఆ డేటాని ఎలా యాక్సెస్ చేసాం? డేటా స్టోర్ అయి ఉంది, సో యూజర్స్ ఇక్కడ ఉన్నారు. సో మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి అని చెప్పాం కదా. సో ఆర్డీబీఎంఎస్ అని చెప్పాం. సో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ కీవర్డ్స్, ఓకే, సెట్ ఆఫ్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, ఇవన్నీ కావాలి కదా. సో అవన్నీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఇఫ్ వీ వాంట్ టు interact with the data that is stored in the database, we need some programming language or we need some query language. So that is structured query language, SQL. ఓకే, సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎస్క్యూఎల్ నేర్చుకున్నారంటే మైసీక్వెల్ ఎస్క్యూఎల్ సర్వరా అంటూ ఉంటారు, MySQL ఎస్క్యూఎల్ సర్వర్ అంటారు. సో MySQL, ఎస్క్యూఎల్ సర్వర్ అనేవి డేటాబేసెస్. ఓకే, ఈ ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కదా. సో దిస్ ఈజ్ సిమిలర్ ఇన్ ఆల్ డేటాబేసెస్. అంటే
ఈ సెట్ ఆఫ్ కీవర్డ్స్, ఫంక్షన్స్, ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సేమ్ అక్రాస్ డేటాబేసెస్ 90% సిమిలర్గా ఉంటాయి. సో ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి, సింటాక్టికల్ చేంజెస్ ఉంటాయి. బట్ ఎస్క్యూఎల్ తెలుసా అంటే మీరు ఒక డేటాబేస్ మీద ఎస్క్యూఎల్ రన్ చేశారు అంటే దట్ ఈస్ సిమిలర్ టు ఆల్ డేటాబేసెస్. సో నాకు సపరేట్గా ఒరాకిల్ ఎస్క్యూఎల్ తెలుసు, సపరేట్గా మైసీక్వెల్ ఒరాకిల్ తెలుసు, సపరేట్గా స్నోఫ్లేక్ ఎస్క్యూఎల్ తెలుసు, అట్లా ఏం ఉండదు. సో స్నోఫ్లేక్ ఎస్క్యూఎల్ అనేది కామన్ అక్రాస్ ఆల్ డేటాబేసెస్. సో what is SQL? చూద్దాం. So we can access and manipulate the data from relational databases by using SQL. ఓకే. సో మనం ఈ SQL క్వరీస్ రాసి మన రిలేషనల్ డేటాబేసెస్లో ఉన్న డేటాని సో క్వరీ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఆ టేబుల్స్ని మాడిఫై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇదంతా చేయాలి అంటే మనకు ఒక ఇది కావాలి, ఒక లాంగ్వేజ్ కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ క్వరీ లాంగ్వేజ్. సో దట్ ఈస్ SQL. SQL is a programming language used to communicate with these RDBMS systems like Oracle, Teradata, MySQL, SQL Server. So whatever I just told. So SQL is a programming language. సో మనం మన RDBMS సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ SQLని యూజ్ చేస్తాం. సో SQL is an ANSI ISO standard. All databases support ANSI SQL. So the syntaxes, keywords and functions are almost similar in all databases. సో ఇప్పుడే చెప్పాను కదా, సో SQL అనేది ఒక ANSI ISO స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అన్ని డేటాబేసెస్లో కూడా ఈ SQL ANSI SQLని సపోర్ట్ చేస్తాయి. సో అందులో ఉన్న సింటాక్సెస్ కానీ, కీవర్డ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అన్ని డేటాబేసెస్లో. సో we can build SQL queries and procedures to operate with the data present in the database. సో మన డేటాబేస్లో ఉన్న డేటాని ఆపరేట్ చేయడం అంటే యాక్సెస్ చేసుకోవడం కానీ, అంటే సెలెక్ట్ కమాండ్ రాయడం కానీ, సో ఆర్గనైజ్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము, సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేయాలి అంటే SQL క్వరీస్ యూజ్ చేసి మనం చేయొచ్చు. లేదా ప్రొసీజర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు కావాల్సిన లాజిక్ అంతా ఒకే క్వరీలో రాయలేనప్పుడు సెట్ ఆఫ్ SQL క్వరీస్ రాస్తాం కదా. సో ఆ SQL క్వరీస్ ఆ సెట్ అంతటిని ఒక ప్రొసీజర్లో పెట్టేసి ఆ ప్రొసీజర్ని రన్ చేయొచ్చు. సో ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్. సో ఇంకా ఒక స్టేట్మెంట్ నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి అంటే ఒకే SQL స్టేట్మెంట్ని డిఫరెంట్ వాల్యూస్తో 100 టైమ్స్ రన్ చేయాలి. అలాంటప్పుడు మాన్యువల్గా రన్ చేయాలంటే చాలా కష్టం. అదే ఒక లూప్ ఉంటుంది కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఫర్ లూప్, వైల్ లూప్, అలాంటి వైల్ లూప్ పెట్టేసి ఆర్ ఫర్ లూప్ పెట్టేసి అందులో SQL క్వరీ పెట్టేసి 100 టైమ్స్ రన్ చేయాలంటే నేను ఈజీగా రన్ చేయొచ్చు. సో అలా కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, సెట్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా నేను ఒక ప్రొసీజర్ రాసి అందులో ఆ కోడ్ అంతా పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే. Queries can be written by using operators, keywords, expressions and functions. సో క్వరీ రాయాలంటే జస్ట్ లైక్ దట్ రాయలేం కదా. సో మనం ఆపరేటర్స్ లైక్ ఈక్వల్స్ కానీ, గ్రేటర్ దాన్ కానీ ఇవన్నీ కావాలి. కీవర్డ్స్, సెలెక్ట్ అనేది ఒక కీవర్డే, ఇన్సర్ట్ అనేది ఒక కీవర్డే, అప్డేట్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ కావాలి, ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఫంక్షన్స్ కావాలి. సో సెట్ ఆఫ్ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అంటే సపోజ్ మీరు సమ్ క్యాల్కులేట్ చేయాలంటే సమ్ ఆఫ్ అంటారు. సో సమ్ అనేది ఒక అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే. సో సబ్స్ట్రింగ్, నాకు ఒక స్ట్రింగ్లో ఒక పార్ట్ తీసుకోవాలంటే సబ్స్ట్రింగ్ అంటాం, అది ఒక స్ట్రింగ్ ఫంక్షన్. సో అలా SQLలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో మనకు సర్టెన్ ఫంక్షనాలిటీ లేదు అంటే మనం ఓన్గా ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు, దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. సో అలా SQLలో ఇవన్నీ ఉంటాయి. సో చూద్దాం వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏం చేస్తుంది, నీట్గా క్వరీస్లో నేను చూపిస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్ బేసిక్స్ అండ్ SQL బేసిక్స్. ఓకే. సో వాట్ ఈజ్ SQL వరకే తెలుసుకున్నాము. SQL గురించి ఇంకా కంప్లీట్గా విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఐ హోప్ బై ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీకు డేటా అంటే ఏంటో ఒక ఐడియా రావాలి, డేటా సెట్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, SQL అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక
అండర్స్టాండింగ్ రావాలి. ఎందుకంటే ఈ టర్మ్స్ మనము ఇంకా ప్రతి క్లాస్‌లోనూ ఇవే యూజ్ చేస్తాం. ప్రతి సెషన్‌లోనూ ఇవే యూజ్ చేస్తాం. సో, ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకుంటేనే ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఓకే. సో, నేను చాలా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ ప్రాపర్ అండ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే. థాంక్ యూ.